హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు ఒక సింపుల్ దే ఏంటంటే చూడండి అది అందరూ చేసుకునేది, రెగ్యులర్గా చేసుకునేది ఏంటో తెలుసా? ఎగ్ ఆమ్లెట్ మాకు తెలియదా అనుకోవాకండి. చూడండి, దీనిలో కొంచెం వెజిటబుల్స్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, దాంతోపాటు క్యారెట్ తురుము. ఎందుకంటే మామూలుగా అచ్చగా ఎగ్ అంటే మనకి ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఒక్కటే తీసుకుంటే సరిపోదు, దానిలో ఫైబర్ కూడా ఉండాలి. అందుకని వెజిటబుల్స్ కలిపామనుకోండి ఇలాగా, అందులో ఫైబర్ కూడా మనకి వస్తుంది. ప్రోటీన్ ఫైబర్ ఉన్నప్పుడు అది చాలా, మీరు బ్రేక్ఫాస్ట్ కింద కూడా దీన్ని 2 ఆమ్లెట్లు వేసుకొని తినేసేసేయచ్చు. అసలు చాలా చాలా హెల్దీ అనమాట. చూడండి, ఈ తర్వాత దీనిలో కొంచెం సాల్టు, అలాగే పసుపు వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకుంటే, అంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను, కాకపోతే కారం కొంచెం చూసుకొని వేసుకోను. నేను కొంచెం కారం తింటాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇది నా కోసం చేసుకుంటున్నాను. అదే ఇంట్లో ఇంకా వేరే వాళ్ళకి చేయటం అంటే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయను. ఊరికే ఒక్కోసారి అసలు పచ్చిమిరపకాయలు వేయకుండా అచ్చ కారంతోనే చేస్తాను వాళ్ళకైతే. నాకైతే మాత్రం కంపల్సరీగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను, కారం కూడా వేసుకుంటాను. నేను కొంచెం ఇలా ఇష్టంగా, నా వరకు నేను ఎగ్గు వే దానికంటే వెజిటబుల్స్ ఇంకా ఎక్కువ వేసుకుంటాను. అంటే ఒక ఎగ్ వేసుకున్నా కూడా దానిలో ఈ ఉల్లిపాయలు, ఈ వెజిటబుల్స్ అన్నీ చాలా ఎక్కువ వేసుకుంటాను. చూడండి, వేసుకొని ఇవి బాగా షేక్ చేసుకోవాలి. ఇలాగ 2 ఎగ్స్ 2 ఆమ్లెట్లు తిన్నామంటే మంచి బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మంచి ప్రోటీను, ఫైబరు అన్నీ ఉంటాయి ఇందులో. అంటే ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఆ 2 ఆమ్లెట్లకి మనకి పొట్ట కూడా బాగా నిండిపోద్ది. అంటే 2 ఎగ్స్ కలిపి ఒకే పెద్ద ఆమ్లెట్ వేసుకోవచ్చు, కానీ నేను ఇలా 2 డిఫరెంట్గా వేసుకుంటాను. ఎందుకంటే వెజిటబుల్స్ కూడా మనకు అందులో ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఇన్ని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ ఇన్ని వేసాను కదా, 2 ఎగ్ కూడా మళ్ళీ ఇన్ని వేస్తాను కదా, అప్పుడు మనకి వెజిటబుల్స్ లోపలికి ఎన్ని వెళ్తాయి? చాలా ఎక్కువే వెళ్తాయి కదా. అందుకని అంటే ఎగ్ ప్రోటీన్తో పాటు మనకి ఫైబరు ఎక్కువ రావాలి, అప్పుడు వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి పొట్ట కూడా బాగా ఫుల్, టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇలా తిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగా హెవీగా తిన్నట్లే అవుతుంది మనకి. అందుకని చెప్పి నేను 2 సపరేట్గా వేసుకుంటా. కొందరు ఏం చేస్తారు, 2 ఎగ్స్ కలిపేసి ఒకే ఆమ్లెట్ వేసుకుంటారు. అలా వేసుకున్నప్పుడు కొంత లిమిట్గానే వేసుకోగలుగుతాం వెజిటబుల్స్. ఇలా అయితే ఇగో చూడండి, నాకు తీసేటప్పుడు కూడా వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా తీయాలి. కొందరు ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు అవి కొంచెం తక్కువ వేసుకుంటారు. నాకైతే ఇవన్నీ ఎక్కువ వేసేసుకుంటాను. ఇంకా దీనిలో కొంచెం క్యాప్సికమ్ కూడా సన్న సన్న ముక్కలు కోసి వేసుకోవచ్చు. అలాగే క్యాబేజీ కూడా సన్నగా తురిమి అలా వేసుకోవచ్చు. ఇంకా అలా వేసుకుంటే ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ వెళ్తాయి. చూసారా, ఇలా మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. బాగా మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే ఒకటి వేసేసుకొని అది తింటూ రెండోది వేసుకుంటాను అనమాట. రెండోది సిమ్లో పెట్టేసేసి ఒకటి తింటూ ఉంటే ఈలోపు ఆ సెగకి మనం తినే లోపు చక్కగా వేడిగా తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుంది కదా. ఇలా తింటూ అది రెండోది ఇలా వేగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది వేడిది అలాగే వేసుకొని తింటూ ఉంటాను. చాలా బాగుంటుంది అలా వేడిగా తింటూ ఉంటాయి. చిన్నప్పుడు అయితే నాకు ఆమ్లెట్ అంటే దానిలో ఎల్లో కూడా కలిపేస్తారు కాబట్టి నాకు అసలు ఆమ్లెట్ అంటే కొంచెం ఎల్లో నాకు స్మెల్ నచ్చేది కాదు ఆమ్లెట్. తర్వాత ఇలా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని ఇలా చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇలా నచ్చుతుందనమాట. అందులో నేను స్పైసీగా చేసుకుంటాను, వెజిటబుల్స్ ఎక్కువ వేస్తాను కాబట్టి ఇలా తిన్నప్పుడు ఓకే, ఇప్పుడు తింటున్నాను అనమాట. అదే కనుక ఈ వెజిటబుల్స్ తక్కువ వేస్తే ఎల్లో ఫ్లేవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కొందరు ఎల్లో అందరూ ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకైతే ఎల్లో ఫ్లేవర్ అంత బాగా నచ్చదు, ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అందుకని. చూసారా, ఇలా నేను ఒకటి తింటూనే రెండోది ఇలా వేసేసుకుంటాను. అప్పుడు 2 వేడిగా అప్పటికప్పుడు ఎంత బాగుంటుంది. అందులో కారంగా వేడిగా ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ తిన్న వెంటనే కాఫీ కూడా తాగలేం, ఎందుకంటే ఆ వేడి ఉన్నప్పుడు మనం కాఫీ తాగలేం కదా. చూసారా ఎంత హెల్తీగా, ఎంత మంచి ఆమ్లెట్ రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు మామూలుగా ఆమ్లెట్లు వేసుకొని ఉండొచ్చు, ఈ స్టైల్లో దీనిలో ఇంకా కావాలంటే మీరు కొంచెం క్యాప్సికమ్ సన్నగా ముక్కలు తరిగేసుకోండి, క్యాబేజ్ కూడా సన్నగా తరిగేసుకోండి. చూడండి ఎంత బాగుంటుందో, ఆహా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎంత బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. మీరు ఇక దీనిలో కావాలంటే ఇంకా కొందరు పక్కన సాస్ లాంటిది, ఏదైనా కొబ్బరి చట్నీ లాంటిది కూడా పెట్టుకొని తినొచ్చు. నాకైతే ఇందులో అన్నీ వేసేసాను కాబట్టి నాకు ఉట్టిదే తింటే బాగుంటుంది. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.